నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఏంటంటే మూర్ఖుడు, దుర్మార్గుడు అని చెప్పేసి చాలా మాటలు అన్నారు. అసలు ఎందుకని ఉంటారు? అసలు వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏంటి? అంటే మొదట ఇప్పుడు చంద్రబాబు గారు నాయకత్వంలోనే పనిచేసిన వ్యక్తే కదండి కేసీఆర్ గారు. అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉన్న మీడియా కథనాల ప్రకారం ఏంటంటే ఈయనకి మినిస్టర్ పదవి ఇవ్వలేదనే కోపంతో ఈయన బయటకు వచ్చేసి మహానుభావుడు టైగర్ నరేంద్ర గారు ఎక్కడున్నారో ఆయనతో పాటు కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ పెట్టడం, తర్వాత ఉద్యమానికి ఊపిరి అంటే బీజం వేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి టైగర్ నరేంద్ర అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ పర్సన్ నిజంగా. అంటే రియల్ లైఫ్లో బయట ప్రపంచంలో ఎవరిని నాకు తెలిసి అలాగ టైగర్ అని ఎవరు అనరు. ఒక నరేంద్ర గారిని మాత్రం టైగర్ నరేంద్ర అనేవారు. మీకు ఐడియా ఉందో లేదో చూస్తే ఇట్లా పండు మీసాలు, కూలింగ్ గ్లాసు, బొట్టు భలే ఉండేవాడు ఆయన. సో ఈయన అనుకునే పెట్టారు. తర్వాత ఎందుకో ఈయనే లీడ్ తీసుకున్నారు, ఆయన సైడ్ అయిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళు చనిపోయారు అనుకోండి, అది వేరే విషయం. సో అలాగ కొన్ని వార్తలు ఉన్నప్పుడు ఆ ఫీల్ ఉండిపోతుంది కదా, అరే నేను చక్కగా అందులో ఉండేవాడినో ఫీలింగో, లేదంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవడం వల్ల కదా ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత లాంటి బిరుదులు దక్కించుకోగలిగాడు కదా ఈయన. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా పక్కోడిని విమర్శించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. రాజకీయం అది తప్పదు. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు ఈయన 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు అవేం పట్టించుకోలేదా? ఎప్పుడో ఈయన అబిడ్స్లోనూ వాటిలోనూ జోగులు దండి వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు కదా. తర్వాత వాళ్ళకి అసలు సమస్య రాకుండా చేయొచ్చు కదా. మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు పెట్టాం, వాళ్ళకి అందేలా చూసామని ఇప్పుడు చెప్తేలా? దీని మీద కూడా ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం వల్ల కూడా కొంతమంది సానుభూతి పరులు, ఫేవర్గా ఉండేవాళ్ళు వీళ్ళకి ఏంట్రా ఇప్పుడు వీళ్ళకి ఏంట్రా ఇలాంటి ఆలోచన అని అనిపిస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి ఓదార్పు యాత్రకు వెళ్ళకూడదని చెప్పారు. సరే, ఆయన విభేదించి బయటకు వచ్చేసారు, సొంతంగా పార్టీ పెట్టుకొని ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఇంకా ఓదార్పు యాత్ర ప్రారంభించిన మరుక్షణం నుంచి ఆయన చెందిన ఛానల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురజల్లడం, సోనియా గాంధీ వారి మీద కొన్ని వ్యాఖ్యలు రాయడం గట్రా జరిగితే ఏమైందంటే అందులోనే ఆ పేపర్కి చెందిన వ్యక్తి మీడియా మిత్రుడే, వేరే అనవసరం, ఏం రాశారంటే అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, చూసారా కాంగ్రెస్ వైఫల్యం, ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం బాలికల పాఠశాల ఎంత దీనస్థితిలో ఉంది, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం తగదు అన్నట్టుగా రాశారు. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఆ పేపర్లో కాంగ్రెస్ ప్రభుత్వంకి బాలికల నిర్లక్ష్యం గత 10 ఏళ్ళుగా పట్టించుకోవట్లేదు అన్నట్టు రాశారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరం ముందు వరకు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? రాష్ట్ర తండ్రి గారే ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆ బాలికల పాఠశాల ఆయన పట్టించుకోవచ్చుగా. మరి ఆయన ఏం చేశారు? అంతకుముందు 5 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి అప్పుడు అది చెప్పొచ్చు కదా. అంటే రాజకీయం అనేసరికి మేము గతంలో చేసిన గుర్తుండదు, మర్చిపోయి వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నువ్వు అంతకుముందు ప్రభుత్వం మీదే కదా, మీరేం చేశారని. పోని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, ఇవ్వలేదు. మీరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీకంటూ నియోజకవర్గం కొన్ని ఫండ్స్ ఉంటాయిగా, మరి ఆ ఫండ్స్లో మీరు కేటాయించి మీరు ఏదో ఒకటి చేయొచ్చుగా. మరీ ఇలాగా అందరినీ దండుకొని చేయాల్సిన అవసరం ఏముంది? ఏమ్మా 7 లక్షల వరకు దండుకొని ఇచ్చాను అని ఏదో చెప్తున్నారు ఆయన. ఆ రోజుల్లో ఆయనకి ఒక అసెంబ్లీలో ఒక ఇంచుమించు అప్పటికో 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి 6-7 లక్షలు పెద్ద సమస్య. ఈయన నలుగురికి గ్యాదర్ చేసేవాల్సిన అవసరం, ఒక ఫోన్ కూడా పని అయిపోదా? అంటే రాజకీయ లబ్ధి కోసం, మైలేజ్ కోసం ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. ఇంతకుముందు ఆ పేపర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా అంతే కదా. ప్రతి ఒక్కరు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? స్పెషల్ స్టేటస్ తెచ్చారా చంద్రబాబు నాయుడు, లే అని చెప్పండి అని చెప్పి అనండి అని చెప్పారు కదా. మరి ఆయన 5 ఏళ్ళు అయిపోతే నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరున్నారు? ఈయనే కదా ఉన్నాడు. మరి ఈయన తెచ్చాడా? లే కదా. అలాగే పోలవరం పూర్తి చేశాడా చంద్రబాబు నాయుడు అని ఈయన అడుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుతున్నాడు. లే చెప్పండి అంటే అందరూ 2 చేతులు ఊపి లేదు అంటున్నారు. మరి 5 ఏళ్ళు ఎవరున్నారు? అది ఎంత సిల్లీగా అనిపించట్లేదు?
అలాగే కేటీఆర్ గారు ఎన్నికల ముందు బీఆర్ఎస్గా పేరు మార్చారు. భారత రాష్ట్ర సమితి అంటే మీ ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ కోసమే పుట్టింది, అన్ని రక్తం చించుకొని రక్తం కార్చి మరీ చేశామని చెప్పారు. ఎప్పుడైతే 2 సార్లు గవర్నమెంట్ వచ్చేసిందో ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే భారత రాష్ట్రం అంటే పక్క రాష్ట్రాలు కూడా మెల్లగా విస్తరించాలి, అది కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఒకప్పుడు ఇదే తెలంగాణ ఉద్యమం, నువ్వు ఆంధ్రవాడు ఇక్కడి కింద వచ్చి వెళ్ళిపో, ఒకసారి మీకు లైవ్లో చూపిస్తారు. హరీష్ రావు గారు ఇలాగే జీప్ని ఎక్కిస్తుంటే ఒక కానిస్టేబుల్ పట్టుకుంటే, నువ్వు ఆంధ్రవాడు చెప్పు, అందుకే ఇలా దురుసుగా బిహేవ్ చేస్తావు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈయన చంద్రబాబు ఎప్పుడుదమ్మా చంద్రబాబు 2004 కదా, ఆ తర్వాత సీఎం అవలేదుగా. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ సీఎం అయ్యాడు ఆయన మరి కదా. అప్పుడు టాపిక్ తలుచుకొని ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఉద్దేశం ఏంటమ్మా? అంటే ఆయనకు తెలియకుండా మైలేజ్ వస్తుందనా, లేదా వీళ్ళని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద తోసియాలని టాపిక్ ఎత్తారా? ఓకే, ఆయన సందర్భం వచ్చింది కాబట్టి టాపిక్ ఎత్తారు అనుకోవచ్చు. టాపిక్ ఎత్తకుండా ఈ 10 ఏళ్ళలో ఒక రెజల్యూషన్, దానికి సొల్యూషన్ చూసి పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు వేయలేదు చంద్రబాబు, ఎన్నిసార్లు చెప్పాను చంద్రబాబుకి ఏమంటే వేయలేదు. ఇంకా చంద్రబాబుకి నువ్వు వచ్చి హైవే టైప్ వేసి అబ్బా అది పాడవకుండా. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉండే స్టాండర్డ్స్ చూడండి, రూరల్లో ఆర్ఎన్బిఓలు వేసే స్టాండర్డ్స్ చూడండి. ఇవి ఎందుకు పాడవుతున్నాయి, ఎందుకు పాడవట్లేదమ్మా? ఓవరాల్ స్టాండర్డ్స్ ఎలాగుంటాయి? ఇప్పుడు అక్కడెక్కడైతే మళ్ళీ వాటి గుంతలు పూడుస్తున్నారు. అది నేషనల్ హైవేస్ ఎలాగుంటాయి? అవి ఎందుకు పాడవట్లేదు, ఇవి ఎందుకు పాడైపోతున్నాయి? మరి అట్లాగే ఇవి కూడా నేషనల్ హైవే స్టాండర్డ్స్లో వేసేయచ్చు కదా. భూమికి ఒక కనీసం ఒక 4-5 అడుగులు లోతు వరకు వెళ్ళి అక్కడ నుంచి తిన్న మట్టి కంకర అన్ని వేసుకుని వచ్చి తారేయచ్చు కదా. నేషనల్ హైవేస్ అలాగే ఉంటాయి, వీటిలాగా ఉండవు. ఇవి ఒక 2 పొరలో వేస్తారు, ఇవి మహా అయితే ఒక అడుగు మందం వేస్తారేమో. అవి చూడండి నేషనల్ హైవేస్ చాలా లోతుగా తవ్వి వేస్తారు. అలా వేసేవచ్చు కదా. మళ్ళీ అలా వేయకుండా అబ్బా గత ప్రభుత్వం సరిగ్గా రోడ్లు వేయలేదబ్బా. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన, ఒక వైసీపీ సర్పంచ్ ఒక గ్రామానికి మొన్న ఊరు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు కలిశారు. కలిసి మామూలు క్యాజువల్గా అడిగాను, ఎలాగా డెవలప్డ్ రోడ్లేనండి. రోడ్లు ఎందుకు? మరి గత ప్రభుత్వం స్ట్రాంగ్ వేసింటే మాకు పరిస్థితి వచ్చేది కాదు కదా అంటున్నాడు ఆయన. ఇంక దానికి ఏం చెప్తాను ఆన్సర్ చెప్పండి? గత ప్రభుత్వం స్ట్రాంగ్ వేయలేదంట, మరి మీరేం చేశారు 5 ఏళ్ళలో? కాబట్టి రాజకీయం అనేసరికి నాది లేదు, పక్కోడి మీద బురద జల్లేను, వాడి మీద తోసేయడమే. ఒకవేళ అదే బాగైతే నేనే చేశాను, నా మహిమ. బాగాలేకపోతే వాడి మహిమ. అయితే నా మహిమ, అవకపోతే నీ మహిమ. అయితే సామెత అన్నట్టుగా. అలాగా సందర్భం వచ్చినప్పుడు వాడొచ్చు, చెయ్యి. ఇప్పుడు ఈ రాజకీయ ఉద్దండులు తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ప్రతి వేదికని, ప్రతి సభని వాళ్ళకి మైలేజ్గా, వాళ్ళకి క్రెడిట్ వచ్చేలాగా, వాళ్ళకి కనీసం ఒక్కడైనా డైవర్ట్ అయ్యి ఓటేసేలాగా, లేదా వాళ్ళ వైపు ఓటేద్దాం అనుకున్నాడు పక్క పార్టీలకు వెళ్ళిపోకుండా ఉండేలాగా మాట్లాడతారు. అదే స్ట్రాటజీ. అలా మాట్లాడడంలో కేసీఆర్ గారు ఎంత సిద్ధహస్తులో మనకు తెలియదు కాదు. ఎందుకంటే స్పెషల్ తెలుగు లిటరసీ చేసిన ఆయన, మంచి దిట్ట తెలుగులో. ఆయన మాట్లాడుతుంటే అలా ఛానల్ మార్చుకుని చూడాలనిపిస్తుంది. ఆయన యాక్సెంట్ కానీ, ఆయన మధ్యలో జానపదాలు వాడుతూ ఉంటాడు, ఆయన సామెతలు అవి భలే అనిపిస్తాయి. ఆయన అలా అవ్వబట్టే కదా ఉద్యమంలో ఎంతో మంది అసురు భాషన ఈయనకి ఎలా క్రెడిట్ వచ్చింది. అందరితో పాటు ఈయన ప్రయత్నించారు, ఈయన ఒక్కడికే అంత క్రేజ్ ఎలా వచ్చింది? అదే టాలెంట్. సో ఆ లక్షణాలు, నాయకుడి లక్షణాలు ఉన్నాయండి. కాబట్టి ప్రతి వేదికను కూడా ఆయనకి ఫేవర్గా మాట్లాడుకున్నప్పుడు పక్కన చంద్రబాబు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైనా వాడతారు. అట్లా వాడుంటచ్చు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.